ఇలా బీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రతిపక్ష పాత్రను ప్రజలు మాకు అప్పచెప్పినప్పుడు ఇలా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల లోపాలు, వాటి యొక్క సవరణలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంది. ఇలా తెలంగాణ ప్రాంతం గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కావచ్చు, అన్ని సూచికలలో అయితే కేంద్ర ప్రభుత్వ నివేదికలలో కావచ్చు, ఆర్బీఐ నివేదికలు కావచ్చు, అనేక రకాల సూచీలలో ఎటువంటి ప్రగతిని సాధించిందని చెప్పినారు. నిన్నగాక మొన్న ఏర్పాటు చేసినటువంటి వెలువడినట్టు సూచికలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఎటువంటి అభివృద్ధి సాధించని చెప్పినారు. నిన్నగాక మొన్న ఏదైతే రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి నివేదిక వెలువడితే దేశాలలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు చూస్తే తెలంగాణ అభివృద్ధి ఏంది, దాంట్లో ఎట్లా వెనక తగ్గింది అనేది కూడా ఇలా రవాణా శాఖలో చూపించినారు. ఇలా ప్రధానంగా హైడ్రా పేరుతోటి మీరు చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా 2023-24 అక్కడ 11 లక్షల పైచిలకు ఇండ్లు అమ్మబడితే రియల్ ఎస్టేట్ రంగంలో, మీరు 2024-25కి వచ్చేసరికి మీరున్నటువంటి ఈ 6 నెలలు 7 నెలల దాన్ని కాలం చూసుకుంటే ప్రధానంగా ఈ 12 నెలల్లో సుమారు 1,00,000 ఇండ్ల దాకా అమ్మకం తగ్గిందని చెప్పేసి కొన్ని నివేదికలు నిలబడినాయి. అంటే ఇలా ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది, అదేవిధంగా అభివృద్ధి నమూనాలో వెనకబడిపోయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటా ఉంది. ఏదైతే మీరు తీసుకున్న కార్యక్రమాల ద్వారా ఇలా మూసీ ప్రక్షాళన చేయొద్దని ఏ రాజకీయ పార్టీ కాదంటలే. మూసీ ప్రక్షాళన పేరుతోటి, హైడ్రా పేరుతోటి ఏదైతే బుల్డోజర్ తీసుకొచ్చి బుల్డోజర్ రాజ్యాన్ని తీసుకొచ్చిర్రో ఆ బుల్డోజర్ రాజ్యంతో ఏదైతే ప్రగతి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు వెనుకబడ్డటువంటి సందర్భాన్ని సూచికల నివేదికలు తెలియజేస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము ఇవాళ శాసనసభలు మేము ఎవరైతే అంశాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ హాస్టల్ సంబంధించి గత ప్రభుత్వం 1022 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తే ఆ 1022 గురుకుల పాఠశాలలు ఈ రోజు ఈ 12 నెలల్లో జరుగుతున్న తంతు చూస్తా ఉంటే సుమారు 900 పైచిలకు హాస్టల్ విద్యార్థులు అస్వస్థత గురైన సందర్భం, ఫుడ్ పాయిజనింగ్ తో కావచ్చు, వివిధ రకాల కారణాలతో కావచ్చు. అదేవిధంగా ఇలా 49 మంది నుంచి 50 మంది విద్యార్థులు వివిధ రకాల కారణాలతోటి అస్వస్థతతో కావచ్చు, ఫుడ్ పాయిజనింగ్ తో కావచ్చు, పాము కాటుతో కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల కారణాలతో మరణించిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్ర శాసనసభలో ఇలా హాస్టల్లో గురుకుల పాఠశాలలు స్థితిగతుల పైన డెఫినెట్ గా భారత రాష్ట్ర సమితి చర్చను లేవనెత్తుందని చెప్పేసి మేము ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా లఘిచర్ల సంబంధించి గతంలో కేసీఆర్ గారి నాయకత్వం పైన, కేసీఆర్ పాలన పైన అరాచక పాలన, వేడీల పాలన, రైతు వ్యతిరేక పాలన అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం లఘిచర్లలో ఫార్మా క్లస్టర్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి 1300 పైచిలుకు ఎకరాలను అన్యాక్రాంతం చేస్తూ గుంజుకోవడం కూడా జబర్దస్త్గా గుంజుకుంటూ, అదేవిధంగా ఎందుకు మా భూముల్ని లాక్కుంటా ఉన్నారు, అనాదిగా అనేక సంవత్సరాలుగా ఈ భూమి మీదనే బతుకుతున్నాం అని చెప్పేసి లఘిచర్ల రైతులంటే 38 మంది రైతుల్ని ఇవాళ సంగారెడ్డి జైల్లో పెట్టిన నిర్బంధాన్ని మేము ఇవాళ ఖచ్చితంగా రాష్ట్ర శాసనసభలో లేవనెత్తుతాం. ఇవాళ ఒకవైపు ఫార్మా క్లస్టర్ల పేరుతోటి గతంలోనే ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో గత కేసీఆర్ గారి నాయకత్వంలో 13,000 ఎకరాలు మేము సేకరిస్తే ఆ రోజు మీరు మాట్లాడారు రైతుల భూముల్ని ఎట్లా ఫార్మా సంబంధించిన క్లస్టర్ల కోసం మీరు స్వీకరిస్తారని చెప్పేసి మాట్లాడి ఆ రైతు భూముల్ని తిరిగిస్తామని చెప్పినటువంటి వాస్తవాన్ని ఇలా గుర్తు చేస్తా ఉన్నా. ఇలా 12 నెలలు అవుతుంది రైతుల భూములు తిరిగియకపోగా రియల్ ఎస్టేట్ హబ్బుగా మారుతామని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాలు చూస్తా ఉన్నాం. ఒకవైపు ఫార్మా క్లస్టర్లకు మేము వ్యతిరేకం, ఫార్మా సిటీని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి మాట్లాడి రైతుల భూములు తిరిగిస్తామని చెప్పి ఇలా సుమారు 10 క్లస్టర్ల పేరుతోటి ఒక్కొక్క క్లస్టర్ లో 2,000 నుంచి 3,000 ఎకరాలు సేకరించే ప్రయత్నం చేస్తా ఉంటే లఘిచర్లలో గిరిజన రైతులు, ఎస్సీ రైతులు మా భూమి మీద ఆధారంగా బతుకున్న వాళ్ళం, ఈ భూములు గుంజుకుంటే మా బతుకులేడిపోతాయని చెప్పేసి మాట్లాడితే ఇవాళ నిర్బంధం చేస్తున్న సందర్భం. ఇవాళ ఒక ఎస్టీ లంబాడ సంబంధించిన ఈరియా నాయకులు ఇవాళ మీరు గుండెపోటు ఉన్నది వచ్చినప్పటికీ హాస్పిటల్ నివేదికలు చెప్పినప్పటికీ గుండెపోటుకి గురైనా కూడా వేడీలు వేసుకొని ఇవాళ జైలుకు తీసుకుపోయే, పోలీస్ స్టేషన్ తీసుకుపోయే దుస్థితి